హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఏఎల్పి CBT2 గురించి చెప్పుకున్నాం. ఏఎల్పి CBT2 గురించి చెప్పుకున్నాం. చూసుకున్నట్లయితే చాలా మంది అభ్యర్థులు ఏఎల్పి CBT2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందని, అదేవిధంగా కొంతమంది కూడా ఏఎల్పి CBT2లో స్కామ్ అనేది జరిగింది అనేది కూడా చాలా మంది చెప్తాం జరుగుతుంది. చూసుకున్నట్లయితే స్కామ్ అనేది జరగడం అనేది అడగటం జరుగుతుంది. చూసుకున్నట్లయితే స్కామ్ అనేది 100% అనేది జరిగింది. చూసుకున్నట్లయితే స్కామ్ అనేది 100% జరిగింది. ఈ యొక్క స్కామ్ అనేది ఎక్కడ జరిగిందంటే మనకి బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ లో ఈ యొక్క స్కామ్ అనేది జరిగింది. ఈ స్కామ్ గురించి ఒక మన వ్యూవర్సే నన్ను ఒకసారి స్కామ్ గురించి చెప్పాలని అన్నాడు. ఈ స్కామ్ గురించి నేను మార్నింగ్ అంతా కూడా చూసుకుని ఈ యొక్క స్కామ్ గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ స్కామ్ వల్ల కూడా కొంచెం ఎగ్జామ్ అనేది ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ స్కామ్ వల్లే సర్వర్ బిజీ, ఏ బిజీ కాదు, సర్వర్ బిజీ అన్నారు కానీ ఇది సర్వర్ బిజీ ఏం కాదు. కొంతమందికి సర్వర్ డౌన్ అయింది, పేపర్ అనేది సబ్మిట్ కాలేదు, అందుకే క్యాన్సిల్ చేసామన్నారు. ఇది కాదు, మెయిన్ రీజన్ స్కామ్ అన్నమాట. ఏది సర్వర్ బిజీ కాదు. ఆ స్కామ్ ఏంటో చెప్తా చూడండి. బీహార్ ఆర్ ఉత్తరప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఈ స్కామ్ ఫస్ట్ గా మనం తెలుసుకోవాలి. స్కామ్ జరగడానికి అవకాశం ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసే వారికి సెంటర్ యొక్క ఇన్విజిలేటర్స్. సెకండ్ పాయింట్ వచ్చేసే వారికి క్యాండిడేట్స్ అంటే అసలైన అభ్యర్థి కాదు, ఒకళ్ళ ప్లేస్ లో ఒకళ్ళు ఎగ్జామ్కి వెళ్తారు. ఈ రెండు మాత్రమే స్కామ్ జరగడానికి అవకాశం ఉన్నాయి. అంతేగాని పేపరు దాన్ని హ్యాక్ చేయడం కానీ అక్కడ మరో మార్గం అనేది ఏమి ఉండదు. ఈ రెండు మార్గాల ద్వారానే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు మార్గాలే మనకి బీహార్ ఉత్తరప్రదేశ్ లో స్కామ్ జరగడానికి కారణమని. ఎలా అంటే బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి పొద్దున బట్టి సెర్చ్ చేసి రాసుకున్నాను అనమాట. చూసుకున్నట్లయితే ఏఎల్పి CBT2 మీద పెద్ద స్కామ్ జరిగింది అనమాట. చూడండి, స్కామ్ జరగడానికి ఎవరు బాధ్యులు అంటే ఎగ్జామ్ సెంటర్ ఇన్విజిలేటర్స్ ఆర్ క్యాండిడేట్స్. ఎట్లా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క మనం బయోమెట్రిక్ అంతా కూడా తీసుకుంటాం క్యాండిడేట్ల దగ్గర. ఇక్కడ ఏం జరిగిందంటే ఒకళ్ళ ప్లేస్ లో ఒకళ్ళు వెళ్ళడం జరిగింది ఎగ్జామ్కి. ఈ ఒక్కళ్ళ ప్లేస్ లో ఒకళ్ళు వెళ్ళినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ బయోమెట్రిక్ కి మైన్యం అనమాట. ఇప్పుడు మనం తమ్ అనేది మనం ఫోర్జరీ ఎలాగైనా చేసుకోవచ్చు. ఆ యొక్క ఫోర్జరీ సంథింగ్ అలా స్కామ్ చేసి వాళ్ళ ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లూటూత్ డివైస్ వస్తున్నాయి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఎలాంటివి కూడా తీసుకెళ్ళకూడదు. కానీ క్యాండిడేట్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లూటూత్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ సెంటర్లో మన ఎగ్జామ్ సెంటర్లో మన యొక్క సిస్టమ్లన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి డివైజెస్ అన్ని కూడా మ్యాక్సిమం ఒక 100 డివైజెస్ మాత్రమే ఉంటాయి. ఆ 100 డివైజెస్ కి మ్యాక్సిమం మనకు ఒక రూమ్ కి 30 MBPS ఈ స్పీడ్ తో మనకి నెట్ అనేది జరుగుతుంది. కానీ ఆ స్పీడ్ తో మనకి నెట్ అనేది జరుగుతుంది. కానీ అక్కడ బీహార్ ఉత్తరప్రదేశ్ లో ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్ లో 100, 300, 200, 100 MBPS, 50 అసలు ఎట్లా MBPS స్పీడ్ అనేది ఎక్కువ, నెట్ స్పీడ్ అనేది ఎక్కువ వాడుతుంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మానిటైజ్ చేసేటువంటి TCS ఏం జరిగింది, ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ నుండి ఇలాంటి సిగ్నల్స్ ఇంత స్పీడ్ MBPS ఎందుకు వాడుతున్నారు? ఎగ్జామ్ సెంటర్ లో మాక్సిమం అయితే క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు వాడేటువంటి సిస్టమ్ లో మాక్సిమం స్పీడ్ 300 MBPS ఈ స్పీడ్ ఉంటుంది. కానీ అక్కడ నుండి ఎగ్జామ్ సెంటర్ నుండి స్పీడ్ అనేది ఎక్కువగా వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి TCS గమనించి ఆ ఎగ్జామ్ సెంటర్ కి ఫోన్ చేసి ఆ ఎగ్జామ్ సెంటర్ బ్యాన్ చేయమంది. చూసుకున్నట్టయితే అక్కడ అట్లా ఎగ్జామ్ సెంటర్ అవడం వల్ల ఇలాంటిది మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో ఇలాగే జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ కి నియరెస్ట్ గా వ్యాన్ పెట్టుకుని అంతా కూడా స్కామ్ జరిగింది అనమాట. ఎగ్జామ్ సెంటర్ దగ్గరగా కొంతమంది ఉండేసి అక్కడ నుండి వీళ్ళు బ్లూటూత్ డివైస్ తో ఆన్సర్ చెప్పడం, అక్కడ ఉన్న బయట వాళ్ళకి క్వశ్చన్ చెప్పడం, వాళ్ళు ఆన్సర్ చెప్పడం, ఇలా ఈ యొక్క ఇన్విజిలేటర్స్ క్యాండిడేట్స్ కలిసి చేసినటువంటి స్కామ్. ఈ యొక్క స్కామ్ బీహార్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇలా జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్లోజ్ చేసిన తర్వాత ఇలాగే మరొక చోట జరిగే ఉంటుందని మొత్తం ఆల్ ఇండియా వైజ్ కూడా సర్వర్ బిజీ అనేటువంటి ఒక నెపంతో, ఒక మాటతో మొత్తం ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కేవలం మనకి ఎగ్జామ్ జరగకపోవడానికి కారణం ఏంటంటే స్కామ్. ఇలా జరగడం మనకు మంచిదే, ఎగ్జామ్ ఆగిపోవడం మంచిదే. ఎందుకంటే స్కామ్ జరిగి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూసే ఉంటారు. మీకు టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్స్ కి 100కి 99 కట్ ఆఫ్లు, 98 కట్ ఆఫ్లు, 97 కట్ ఆఫ్లు 100కి. అంటే నువ్వు ఎంత బాగా చదివితే 98, 95 వస్తాయి. అసలు 1/3 మళ్ళీ నెగిటివ్. అది మామూలు ఎగ్జామ్ కూడా కాదు. 1/3 నెగిటివ్ లో
100కి 97, 96, 98 ఎక్కడ నార్త్లో. కానీ సౌత్లో వచ్చేసరికి మన వాళ్ళకి 50 or 60 అనేది వస్తూ ఉంటాయి. ఎందుకు? నార్త్లో ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటి స్కామ్లు జరుగుతాయి, ఇలాంటి సర్వర్ ఫీజులు ఇలాంటి స్కామ్లు జరుగుతాయి కాబట్టి 100కి 97, 95 ఇలా రావడం జరుగుతుంది. కానీ సౌత్లో మన వాళ్ళు బుక్కులు పెట్టుకుని చదవడం జరుగుతుంది, మంచిగా చదువుతారు కాబట్టి మన వాళ్ళకి 60, 50, 50 ఇలా రావడం జరుగుతుంది. జరిగేటువంటి స్కామ్. ఈ స్కామ్ని ఎదుర్కోవడానికి చూసుకున్నట్లయితే ఈ స్కామ్ని నివారించడానికి మనకు నార్మలైజేషన్ మెథడ్ అనేది ఎత్తివేయడం జరిగింది. నార్మలైజేషన్ తీసివేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇలాంటి జరిగితే నేను అందుకనే ఈ యొక్క ALP CBT 2 అనేది మ్యాక్సిమం నా ఛానల్లో పెట్టాను. చూసుకున్నట్లయితే చాలామంది నేను ప్రీవియస్ 1 day బ్యాక్ అనుకుంటాం వీడియో చేశాను ALP CBT 2 గురించి. మరి నా ఒపీనియన్ అయితే నేను చెప్పగలిగాను. చూసుకున్నట్లయితే మీ ఒపీనియన్ మీరు ఫాలో అవ్వండి. కొంతమంది కామెంట్స్ కూడా చెప్పడం జరిగింది, ఎగ్జామ్ మీకు ఎలా తెలుసు, ఈ ఛానల్ మాటలు నమ్మకండి, యూట్యూబర్స్ మాటలు నమ్మకండి. మేము మీ ప్లేస్ నుండి వచ్చాము. చూసుకున్నట్లయితే మేము మీలాగే కష్టపడ్డాము. ప్రజెంట్ మేము మీలాగే కష్టపడుతున్నాము. మేము కూడా అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము. మీ యొక్క కాంపిటేటివ్ బాగా నాకు తెలుసు. మేము రూముల్లో మీలాగే ప్రిపేర్ అయ్యాము కాబట్టి ఎవరైతే ఎలాంటి మనోభావాలతో ఇబ్బంది పడతారో తెలుసు కాబట్టి మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఓపెన్ చేసి మనలాంటి వాళ్ళకి మనం నేర్చుకున్నది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో మీకు ఇలా ఎప్పుడు కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని కొన్ని యూట్యూబ్ లాగా మనీ కోసమో ఎలాగంటే కోసమో మేము అనేది యూట్యూబ్స్ అనేవి పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. కామెంట్ చూసేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు మంచిగా కామెంట్ చేయండి. చూసుకున్నట్టు మీ యొక్క కామెంట్ల వల్లే ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలని, ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలని, ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పాలనేటువంటి ఆశ అనేది కలుగుతుంది. చూసుకున్నట్లయితే సీరియస్ అభ్యర్థులు ఎవరు కూడా రాంగ్ కామెంట్స్ చేయరు. సీరియస్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ALP CBT 2 గురించి అప్డేట్ అనేది వస్తుంది. మ్యాక్సిమం మనకి ఒక 1 వీక్లో మనకి మ్యాక్సిమం అప్డేట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ జరిగేటువంటి 10 days ముందు మనకి అప్డేట్ అనేది ఇవ్వాలి. 10 days ముందుకి, 10 days ముందు కూడా కాదు, మనకి 10 days ముందు సిటీ ఇంటిమేషన్ వస్తుంది. 10 days ముందు మనకి సిటీ ఇంటిమేషన్ వస్తుంది. ఈ సిటీ ఇంటిమేషన్ లింక్ యాక్టివేట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి 7 days ముందు వస్తుంది. 7 days ముందు వస్తుంది అంటే టోటల్గా 17 days. అంటే కొంతమంది అంటున్నారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉంటే ఇంక నీకు ఎంత ఉంది? ఈ యొక్క 4 days, నెక్స్ట్ మంత్ 10 days నీకు రావాలి కదా. 17 days అది కాదు. నీకు ఎప్పుడైతే 10 days ముందు సిటీ ఇంటిమేషన్ వస్తుంది, సిటీ ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ 7 days ముందు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మనకి 17 days. చూసుకున్నట్టు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. మా అయితే 11వ తారీఖు 2వ తారీఖు మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చినా సరే, మ్యాక్సిమం నోటీస్ ఇచ్చినా సరే మీకు వెళ్ళిపోతుంది. మీకు 20 ఆఫ్టర్గా వెళ్ళిపోద్ది. నేను చెప్పాను 20 ఆఫ్టర్కి వెళ్తామంటే ఇప్పుడు డివిలు జరుగుతున్నాయి, మళ్ళీ 28, 29, 30 మళ్ళీ ఎగ్జామ్ ఉంది. నా ఆలోచనతో నా యొక్క అనుభవంతో నేను చెప్తున్నాను. ప్రీవియస్ వీడియో చేశాను నేను ఫస్ట్ వీక్ అన్నట్లుగా. చూసుకున్నట్లయితే అది నా అనుభవం. చూసుకున్నట్లయితే నా జ్ఞానం ద్వారా అందించేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వకపోవటం, చదవకపోవటం మీ ఇష్టం. లాస్ట్కి మీ ఛానల్ ఎట్లా చెప్పారు అనేది వద్దు. నా యొక్క థాట్తో నేను రిఫర్ చేసిన, నేను సెర్చ్ చేసినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ ద్వారా మ్యాక్సిమం మనకి ALP CBT 2 అనేది ఇది మే ఫస్ట్ వీక్లో జరగడానికి అవకాశం ఉందని నా ఛానల్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. అది ఓకే. స్కామ్ అనేది జరిగింది, స్కామ్ అనేది రెక్టిఫై చేస్తున్నారు. ఈ స్కామ్ గురించి ఎటువంటి న్యూస్ అనేది బయటకు రాలేదు. ఎందుకంటే అభ్యర్థులు ఆందోళనకు గురవుతారు. అదేవిధంగా కొన్ని రకాల కేసులు పడతాయి. అసలు ఎగ్జామ్సే ఇప్పుడు TCS మీద కేసులు పడతాయి, కొన్ని కేసులు పడతాయి. మళ్ళీ కేసు తెలియదాకా ఈ ఎగ్జామ్స్ ALP CBT 2 అనేది గోవింద ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని నివారించడానికి సర్వర్ బిజీ అనేటువంటి వర్డ్ని తీసుకురావడం జరిగింది. స్కామ్ అనే పదాన్ని పక్కకు నట్టడం జరిగింది. కాబట్టి మనకి ALP CBT 2 అనేది జరుగుతుంది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. టైం దొరికింది, టైం యూజ్ చేసుకోండి. ఎక్కువగా జనరల్ ఇది బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేయండి. మెరిట్ ఎగ్జామ్ మీద పార్టీ మెరిట్ ఉంది కదా, మెరిట్ దాని మీద ఫోకస్ చేయండి. చూసుకున్నట్లయితే మీకు ట్రేడ్ ఉంటుంది, క్వాలిఫై పార్ట్ B అనుకుంటా. దాంట్లో మీకు 26.5 వస్తే చాలు. మ్యాక్సిమం మీకు అప్రాక్స్ 75, 35 వస్తే 75కి 30 వస్తే చాలు. మెరిట్ మీద ఆధారపడండి. ఇది మన వీడియో నచ్చినట్లయితే, మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నచ్చినట్లయితే మన ఛానల్ నుండి ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ